జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు అని ఉన్నాయి. ఇదంతా గొప్ప సైన్సు, మన సనాతన ధర్మం మన కోసం కేటాయించినటువంటి జ్ఞానం. దీని పేరు ఏమంటారు? టోటల్గా జ్ఞానం అంటాం. ఈరోజు నువ్వు ఇక్కడికి వచ్చి కూర్చుంటున్నావు అంటే ఇంత ప్రాణశక్తి, ఇంతమంది పని చేస్తే నువ్వు బతుకున్నావు, ఆరోగ్యంగా ఉన్నావు. సో మరి వీటికి అగాధం కలిగించేటువంటి పనులు ఎవరు చేస్తారంటే మన మనసు. ఎందుకు? వీటి గురించి తెలియదు. ఆవలతులు వచ్చినట్టు ఎందుకు వస్తున్నాయో తెలియదు, తేపులు వస్తున్నాయంటే ఎందుకు వస్తున్నాయో తెలియదు. సిగ్నల్స్ ఇస్తూ ఉంటాయి, కానీ ఆ సిగ్నల్స్ మనం అర్థం చేసుకోము. కాబట్టి ఎప్పుడైతే జ్ఞానం వస్తుందో, ఏదైతే నీ కర్మ అనుభవిస్తావో, తరలింపు వచ్చింది, దానికి సంబంధించినటువంటి జ్ఞానం కనుక నువ్వు తెలుసుకోగలిగితే ఆ తరలింపు ఎందుకు వచ్చింది నీకు అర్థమైపోతుంది. ఇప్పుడు మన ఇంట్లో కరెంటు బోర్డులో వైర్ కట్ అయిపోయింది, స్విచ్ పని చేయదు, ఎలగలేదు, ఫ్యాన్ అయిపోయింది, దాన్ని రిపేర్ చేసుకోవడం రాదు. ఏం చేస్తాం? అర్ధరాత్రి అంతా కూర్చొని ఆ మెకానిక్ వచ్చినాక మనం అంతే ఇబ్బంది పడుతూ ఉంటాం కదా. అదే ఆ రిపేర్ నీకు వస్తే నువ్వు అర్ధరాత్రి నిద్రగాయాల్సిన పని లేదు కదా. ఆ రిపేర్ ఏదో నువ్వే చేసుకుంటావు, ప్రాబ్లం ఏదో నువ్వే చక్క పెట్టుకుంటావు. అలాగనే నువ్వు ఏ దేవుడికైతే నువ్వు కష్టం చెప్పుకుంటున్నావో, నీ దుఃఖం చెప్పుకుంటున్నావో, ఆ కష్టము దుఃఖము నీ వల్లే కలిగింది కాబట్టి నీ వల్లే అది సరి అవుతుందని ఆ జ్ఞానం కనుక నువ్వు తెచ్చుకుంటే ఏదైనా నువ్వు సరి చేసుకోగలవు. సో దానికి కావాల్సింది ఏంటంటే ధ్యానము, జ్ఞానము రెండు. ధ్యానం చేస్తే ప్రాణం వస్తుంది. ఆ ప్రాణ శక్తి ఉన్నప్పుడు ఆ ప్రాణ శక్తిని ఎక్కడికి పంపించాలనే జ్ఞానం కావాలి. ఆ జ్ఞానము, ప్రాణము రెండు ఉంటే ఏదైనా సాధ్యమే. కనుక మనకు కావాల్సింది, మనం కోరుకోవాల్సింది ఏంటంటే ధ్యానము, జ్ఞానం. ఈ రెండు ముఖ్యమే. మా ఇంట్లో మేము కూర్చొని ధ్యానం చేసుకుంటున్నామండి, ఒక అరగంట గంట, మాకేం పర్వాలేదు అని అనుకుంటున్నారేమో. కానీ జ్ఞానం లేకుండా ఆ ప్రాణశక్తి ఉంటుందా? గంట సేపు ధ్యానం చేసాం మన ఇంట్లో, పొద్దున్న లేచి ధ్యానం చేసాం, అది ఉన్నదా లేదా మీకు తెలుసా? తెలియదు. ధ్యానం ఒక్కటే చేసావని తెలుసు, ధ్యానం చేసేది కాదు, చూసేది. ఆ గంటలు నువ్వు ఏం చూసావు? మనం స్టార్టింగ్ నుంచి బేసిక్ పాయింట్లో నేర్చుకుంటున్నాం. ధ్యానం చేసేది కాదు, చూసేది. అలవాటు పడిపోయిన ధ్యానం చేద్దాం అంటాం, కానీ ధ్యాన సాధన చేద్దాం రండి అని నిజమైన మాట. ధ్యాన సాధన చేస్తుంటే ధ్యానం జరుగుతుంటుంది. ఆ జరుగుతున్న దాన్ని ఎరుగుతా గమనిస్తే ఏం జరుగుతుందో చూస్తుంటాం. ఏం జరుగుతుందో ఇప్పుడు చూద్దామా? ధ్యానానికి మనం ఏం చెప్పే, ఒక శ్వాస మీద ధ్యాస, ఒక ఆశ దేనికి? చెప్పటం ధర్మం. ఏ ధర్మం? నిన్న చెప్పుకున్నాం, స్వధర్మం. ఏ ధర్మం చెప్తున్నాం ఇక్కడ? మా స్వధర్మం చేస్తున్నాం. సో మా స్వధర్మంలో ఏముంది? నువ్వు ఏది తీసుకున్నావో, నా గురువు నుంచి తీసుకున్నా, పంచభూతాల నుంచి దగ్గర తీసుకున్నా, మీ అందరూ చెప్పే మాటలు అనుభవాల నుంచి నేను నేర్చుకున్నది ఇవ్వాలి కదా. అందుకే మాట్లాడుతున్నాను. నేను ఏమి నేర్చుకున్నాను, ఏమి శక్తిని పొందాను, ఏ జ్ఞానాన్ని పొందాను, నాకు ఎవరిచ్చారో, అది అనుభూతి చెందాను, అదంతా పంచడం కోసం ఈ జన్మ తీసుకున్నాను. సో నా డ్యూటీ మాత్రమే నేను చేస్తున్నాను. అర్థమైందా? కనుక మీకు వచ్చినా రాకపోయినా కూడా నాకు సంబంధం లేదు. సో నేను చెప్తూనే ఉంటా, ఈ గంట ఇక్కడ ఉంది, ఇంకో గంట ఎక్కడ ఉంది. నిన్న ఇక్కడి నుంచి 4ంటికి వెళ్ళి ఆ మేడం గారితో సత్యం సంఘటన చేసాం. హైదరాబాద్ నుంచి వాళ్ళ పిల్లలు వచ్చారు, వాళ్ళతో మాట్లాడారు. సో ఇంకొకరు ఎవరో ఫోన్ చేస్తారు, కుదరలేదు. రాత్రి 3 దాకా వేరే వాళ్ళతో మాట్లాడుతున్నాం. నా డ్యూటీనే కరెక్ట్గా చేసుకుంటున్నా. కానీ మరి మీతో ఒక గంట సేపు ప్రేమతత్వంతో ఉండి, స్నేహపూర్వకంగా ఉండి, మరి అందరూ సమానమే కదా, ఈ 100 గ్రామాలకి నేను సమానమే కదా నా దృష్టిలో. మీరంతా అందరూ అంతే కదా. మరి మీ కాడ ఒక 20 రోజులు 10 రోజులు ప్రేమతత్వంతో ఉంటే, మిగతా టైం ఎక్కడో ఉంటే మిమ్మల్ని వదిలిపెట్టినట్ట, మీతో పలకపోతే, మీకు ఫోన్ చేయకపోతే లేనట్ట. ఈ అజ్ఞానమైన మాయ, మీ మనసు ఎప్పుడు మిమ్మల్ని మాయ చేస్తూనే ఉంటుంది. కానీ ఇక్కడ ఏమంటాడు పత్రిక గారి, మిమ్మల్ని మీరు నమ్ముకోండి, మీ శ్వాసే మీ గురువు. ఎవడు నమ్మినా కూడా వాడు ఉన్నా సరే లేకపోయినా సరే. అందుకని ఏం చెప్పాడంటే, మీ శ్వాసే మీ గురువు. అది ఎక్కడికి పోదు, మీ దగ్గరే ఉంటుంది. సో నేను వచ్చినా రాకపోయినా, ఇంకెవడైనా వచ్చినా రాకపోయినా,
ఎవరు పెట్టినా పెట్టకపోయినా నీ శ్వాసే గురువు. నువ్వు చేరికాడ ఉండవు, అలసిపోయావు, 10 నిమిషాలు నీ గురువుతో ఉండు. గుడికి వచ్చావు, ఏదో చేసావు నీ జ్ఞానాన్ని తగ్గట్టు, 10 నిమిషాలు కూర్చో నీ గురువుతో. ఎప్పుడు నీ గురువు ఎప్పుడు వదిలిపెట్టలా, నీ దేవుడు నిన్ను ఎప్పుడు వదిలిపెట్టలా. ఈ టెంపుల్లో దేవుడు ఉన్నాడు. ఈ మాయలో పుట్టిన మనసుకి ఆ దేవుడిని పరిచయం చేయి, లైవ్ చేయి. దేహమే దేవాలయం. ఆ దేవాలయంలో లైవ్ అయిన తర్వాత జరిగే మార్పు. ఎవరైనా చెప్పారా అవకాశం ఉంటే ప్రాణమయ శరీరంలో ఈ చక్రాస్కి పంచభూతానికి సంబంధం ఏంటి, ఈ చక్రాసు పంచభూతానికి ఎలా కనెక్ట్ అయ్యి ఉన్నాయి అనేది మనం ఆ జ్ఞానాన్ని తెలుసుకుందాం. ఎన్ని కూడా మనకు అవకాశం లేదు కాబట్టి ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ శ్వాస ద్వారా, ఇప్పుడు శ్వాస ఇరినంత ఒక 10 లక్షల కోట్లు మీకు ఇస్తాను. ఒక 2 నిమిషాలు శ్వాసని ముక్కులో మొత్తం మూసుకొని నాకు ఇవ్వండి. ఆ డబ్బు కోసం ఎలా ఉంటుందంటే గమనిస్తూ ఉన్నాం. అది ఎక్కడి దాకా వస్తుందో గమనిస్తాం. ఫస్ట్ స్టార్టింగ్ మణిపూరక చక్రం దాకా వస్తుంది అని గమనించాం కదా. సో ఇక్కడికి గాలి వస్తుంది అనుకున్నాం. ప్రశాంతమయ్యాం. ఆలోచనలు వస్తూ ఉంటాయి. మనం కట్ చేసో లేకపోతే ఎంటీ అయ్యో లేకపోతే ఎనర్జీ తెలుసుకోనో అలా తగ్గిపోతూ ఉంటుంది. ఎలా తగ్గుతుంది? శ్వాస ఇక్కడ దాకా వస్తుంది. ఫస్ట్ గమనిస్తూ ఉన్నాం. శ్వాస వేగం తగ్గుతుంది, ఇలా తగ్గిపోతుంది. ఇక్కడి నుంచి జరుగుతుంది. ఇంకా ఈ ముక్కు కాడి నుంచి ఇక్కడి నుంచి జరుగుతుంది. ఇంకాస్త గమనిస్తున్నాం. గమనించగా నీకు ఆలోచనలు కట్ అయిపోయినాయి. ఓకే, ఆలోచనలు కట్ అయిపోయిన తర్వాత నీ శ్వాస ఉందో లేదో తెలియని స్థితిలో ఇక్కడ స్థితమవుతుంది. ఇక శ్వాస గురించి నీకు ఆలోచన ఉండదు. శ్వాస మీద ధ్యాస అనే ప్రక్రియ లేదు. ఇక ధ్యానం జరుగుతుంటుంది. అది ఎలా జరుగుతుందో చూద్దాం. ఇప్పుడు నీకు ఆలోచన కట్ అయిపోయినాయి, మనసు శూన్యమైపోయింది, ఎనర్జీ ఫామ్ అవుతుంది. ఇదిగో ఎనర్జీ ఇలా సర్క్యూట్ అవుతుంది. ఎనర్జీ. సో ఇక్కడ మనకి దీన్ని ప్రాణమయ శరీరం అంటాం. ఇది ప్రాణమయ శరీరము. రెండో బాడీ ఇది అన్నమయ శరీరం. ఇది అన్నం పెడితే ఉంటుంది. రెండోది ప్రాణమయ శరీరం, ప్రాణంతో ఉంటుంది. ప్రాణాన్ని తయారు చేసుకునే కేంద్రం అది, ఎథరిక్ బాడీ. సో ఈ ప్రాణమయ శరీరంలో మనము ధ్యానం చేసేటప్పుడు ఈ ప్రాణమయ శరీరం నుంచి అన్నమయ శరీరము, ఈ శరీరానికి శక్తిని మోసుకెళ్ళేటువంటి నాడీస్ ఉంటాయి. వాటి పేరు ఇది 72,000 నాడులు అంటాం. నాడులు చాలా ఉన్నాయి. మనం వాడుకలో ఉంది 72,000 నాడులు. ఈ నాడులు ఏం చేస్తాయంటే నీ ప్రాణంలో శరీరంలో ఉన్నటువంటి దాన్ని ఒక్కొక్క భాగానికి ఈ దేహంలో శక్తి తక్కువైనప్పుడు అక్కడి నుంచి తీసుకొచ్చుకుంటుంది. ఇవి ట్రావెల్ చేసేటువంటి వాహనాలు, రైలు బోగిలాగా అక్కడికి ఇక్కడికి ఆ ప్రాణాన్ని మోసుకొస్తూ ఉంటుంది. ఈ నాడులు కుచించుకుపోయినప్పుడు నీకు అనారోగ్య సమస్యలు వస్తాయి. ఈ నాడీస్ ఎక్కడెక్కడ ఎలా పనిచేస్తాయి అనేది తెలుసుకుంది. అయితే మనం ధ్యానం చేసేటప్పుడు ఫస్ట్ అనుభవం, ఈ శక్తి తల లోపలికి వస్తుంది. ఓకేనా? తలలోకి వచ్చేసరికల్లా నీకు ఫస్ట్ అనుభవం ఎంటర్ అవుతుంది. మనసు ఆలోచన రెండు తెలియట్లేదు.